Prosonic experience the finest UPVC windows and doors. 7799779088. ధర్మస్థల ఇష్యూ అందరికీ తెలిసిందే. ఇప్పటికే సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తులో భాగంగా ఒక 13 స్థలాలు ఉన్నాయని చెప్పి ఆ సఫాయి కార్మికుడు చెప్పటం, అందులో 6 స్థలాల్లో ఇప్పటికే తవ్వకాలు కూడా చేశారు. 6వ స్థలంలో కొన్ని ఎముకలు, అలాగే అస్థిపంజరం, పుర్రెలు ఇవన్నీ దొరికినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే అవి ఆడవాళ్ళే అని చెప్తున్నారు, కొంతమంది మగవారిది అని చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా దర్యాప్తు అయితే చాలా స్పీడ్గా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మనకు త్వరలోనే తెలుస్తాయి. దానికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలని సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ విక్రమ్ గారు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? మొత్తం మీడియా అంతా కూడా ఇప్పుడు అటెన్షన్ అంతా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీడియానే కాదు, మొత్తం ఇండియానే అటువైపు చూస్తోంది. అసలు ఏం జరిగింది? యావత్ దేశం దృష్టి ఒక పవిత్రమైన క్షేత్రంలో ఎందుకు ఇలా జరిగింది, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ రేకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనందరికీ తెలుసండి, ధర్మస్థల అనేటువంటిది దక్షిణ కన్నడ జిల్లాలో ఒక పుణ్యక్షేత్రం. దాదాపు 10 సంవత్సరాల క్రిందట వరకు పెద్దగా దానికి ప్రాచుర్యం లేదు. తర్వాత అక్కడికి వాళ్ళ కర్ణాటక ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్ళటం, అక్కడ పూజలు పునస్కారాలు చేయటం ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఆ ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందింది. అక్కడ కాలేజెస్ వచ్చినాయి, ఈవెన్ మెడికల్ కాలేజ్ కూడా ఉందని చెప్తున్నారు. ఇట్లాగా అక్కడ జనాభా పెరుగుదల చుట్టూతో ఉంటే ఆ జనాభా బాగా పెరిగింది. అది ఒక తీర్థయాత్రా స్థలంగా ధర్మస్థలంగా పేరు వచ్చింది. అయితే ఆశ్చర్యం ఏంటంటే 1998 నుంచి 2014 వరకు దాదాపు 450 మంది మహిళలు కావచ్చు, బాలికలు కావచ్చు మిస్ అయ్యారు. మిస్ అయినప్పటికీ కూడా పోలీసులు సరైనటువంటి వాళ్ళు ఆ కేసులు ట్యాకప్ చేయకపోవటం, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు వెళ్ళి ఇట్లాగా మా వాళ్ళు కనపడతలేదు, మిస్ అవుతున్నారు అని చెప్పినా కూడా ఆ దర్యాప్తు అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు, కారణాలు ఏంటనేది ఇక్కడ చాలా కీలకం అండి. ఇప్పుడు అతను ఎవరో సఫాయి కార్మికుడు వెళ్ళాడు, అతను ఒక ఎస్పీ గారికి సమాచారం ఇచ్చారు. ఆ ఎస్పీ గారు సమాచారం మేరకు ఒక సిట్ దర్యాప్తు, ఒక 3 ఎస్పీలతో ఒక సిట్ దర్యాప్తు చేయటం, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే ఒక డిస్టర్బింగ్ ఇదేంటంటే, సరే ఇప్పుడు మీరే చెప్పారు, అక్కడ కొన్ని ప్రాంతాల్లో అతను దాదాపు ఒక 20 ప్రాంతాలు చెప్తే అందులో 13 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పాతి పెట్టారు ఆ శవాలని చెప్పిన మీదట తవ్వకాల్లో 2 మహిళలు, అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం 2 మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే మోర్టల్ రిమైన్స్ ఉన్నాయో అవన్నీ బయటపడ్డాయి. అది ఇంకా ఫోరెన్సిక్ ఇవన్నీ డిఎన్ఏ అన్నీ చేస్తున్నారు, అది మహిళలదా పురుషులదా అని. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే మహిళలకు సంబంధించిన ఎముకలు ఇవన్నీ కూడా దొరికినాయి, కాకపోతే పుర్రెలు దొరకలేదని చెప్తున్నారు. ఇక్కడ అది అంటే అతను చెప్పిన దానికి అది మ్యాచ్ అవుతున్నది. అతను ఏదైతే చెప్పాడో అతను ఏదో సెన్సేషన్ కోసం చెప్పింది కాదు, అందులో వాస్తవాలు ఉన్నాయి అనేది బయటపడుతుంది. ఇప్పుడు దాని మీదనే ఇప్పుడు మొత్తం యావత్ దేశం కూడా ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు ఎంతోమంది వెళ్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలకి వెళ్ళేవాళ్ళు కొంతమంది మహిళలు, ఒక 60 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు కూడా తీర్థయాత్రలకు వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సరైనటువంటి రక్షణ ఎందుకు కల్పించలేదు అప్పటి ప్రభుత్వాలు? అదేవిధంగా మహిళలు మిస్ అవుతున్నా కూడా అక్కడ పోలీసులు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? ఎందుకు కేసులు రిజిస్టర్ చేయలేదు? దాన్ని దర్యాప్తు ఎందుకు చేయలేదు? దాన్ని ఒక ఇష్యూగా ఎందుకు చేయలేదు? హెచ్చరికలు ఎందుకు పెట్టలేదు? అక్కడ బోర్డులు, కనీసం ఆ దేవస్థానం వాళ్ళు కావచ్చు, అక్కడ పోలీసులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఇవి జరుగుతున్నప్పుడు పలానా అక్కడ చుట్టూతో అటవీ ప్రాంతం ఉన్నప్పుడు ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళొద్దను ఇట్లాంటి అన్ని హెచ్చరికలు చేయాలి. అదేవిధంగా అక్కడ ఫెన్సింగ్ వేయటం ఇలాంటి ఏర్పాట్లన్నీ చేయాలి. అవన్నీ చేయలేదు. అంటే దీని వెనక ఎవరున్నారు? దీని వెనక ఏదైనా బలమైనటువంటి శక్తులు, రాజకీయ శక్తులు కావచ్చు, లేదంటే అక్కడ మాఫియాలు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇది ఒక పెద్ద అంటే జాతి మొత్తాన్ని కుదిపేసేటువంటి ఒక ఇష్యూగా ఇది రూపాంతరం చెందుతుంది. ముందుగా చూసినప్పుడు ఏంటంటే ఇది మామూలు ఏదో కేసు అనుకున్నారు, ఏదో ధర్మస్థలంలో కొంతమంది మహిళలు అదృశ్యమయ్యారు అనేటువంటిది అనుకున్నారు. కానీ ఇది చాలా పెద్ద కేసుగా పరిణమించబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుందండి. సరే, ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 1998 నుంచి కూడా 2014 వరకు జరిగాయని చెప్తున్నారు.
సో ఆయన ఆ తర్వాత భయపడిపోయి నన్ను నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు, అందుకే నేను చెప్పలేదు అని అంటున్నాడు. మరి ఇప్పుడైనా అతనికి డేంజర్ ఉంటుంది కదా, ఆ చెప్పేదేదో అప్పుడే చెప్పిండింటే చాలామందిని కాపాడేదానికి అవకాశం ఉండేదేమో. అంతేనండి. అంటే ఇటువంటి కేసుల్లో ఇప్పుడు కనీసం ఇప్పటికైనా చెప్పాడు. అందుకు మనం అతన్ని అభినందించాలి. ఎందుకంటే అతను ఏదో పాపభీతి నన్ను వెంటాడింది, అందువల్ల ఇప్పుడు చెప్పానని చెప్తున్నాడు. అది పాపభీతి కావచ్చు, లేకపోతే అతన్ని ల్యూర్ చేసి అతన్ని డబ్బులిచ్చో నయానో భయానో అతన్ని లోబరుచుకొని ఏదో చేసి ఉండొచ్చు. కాకపోతే అట్లీస్ట్ ఇప్పుడు అతను కనీసం దాన్ని బయటకు వచ్చి చెప్పినందుకు కనీసం అతన్ని అభినందించాలి. అతన్ని అప్రూవర్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. అంటే రైట్ నౌ ఏంటంటే అతన్ని ఇంకా శిక్షించడం, తర్వాత ఎందుకు చెప్పలేదని అంటూ అది సెకండరీ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ముందు అసలు వాళ్ళ ఐడెంటిటీస్ ఎవరైతే మిస్ అయ్యారు, ఇవి ఇప్పుడు అక్కడ దొరికేటువంటి ఏదైతే అస్థిపంజరాలు కావచ్చు, ఇతరత్ర ఎముకలు ఇవన్నీ కావచ్చు, అవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేటువంటిది. ఎందుకంటే దీన్ని ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అతను ఒక విట్నెస్గా ఉన్నాడు. ఎందుకంటే అతనే స్వయంగా నేనే పాతి పెట్టాను అంటున్నాడు. కాబట్టి ఆ విట్నెస్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అతని ప్రాణాలకి ఎటువంటి హాని లేకుండా అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఉంది. అదే సార్, అప్పట్లో అతన్ని చెప్పనివ్వలేదు, రకరకాల కారణాలతోటి అతను చెప్పలేకపోయాను అంటున్నాడు. ఇప్పుడు మాత్రం అతను ఎంత సేఫ్గా ఉంటాడు, సేమ్ టైము ఇప్పుడైనా బయటికి రానిస్తారా? అవతల వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయి ఉంటారు కదా, రాను స్ట్రాంగ్ అయి ఉండాలి. వచ్చే అవకాశం ఉంటుందా సార్? మరి నిజాలు బయటకు వస్తాయా ఇప్పటికైనా? అంటే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే ఖచ్చితంగా వస్తుందండి. అంటే ఇప్పటి వరకు ఇది వెలుగు చూసినటువంటి నిజాలని ఆధారంగా సిట్ అధికారులు కనుక దర్యాప్తు చేపడితే ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, మేము ఈ ఒత్తిళ్లకు లొంగుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇందులో రాజకీయాల కంటే కూడా అక్కడ స్థానికపరమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా కూడా అక్కడ ఒకటే సక్సెసివ్ గవర్నమెంట్స్ చూసినట్టయితే ఒకప్పుడు కాంగ్రెస్ ఉంది, తర్వాత బీజేపీ ఉంది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఒకే రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ఉంటుందని మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే జరగాల్సింది ఏంటంటే నిష్పక్షపాతంగా జరగాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఉన్నటువంటి ప్రూఫ్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరైతే మిస్ అయ్యారు, ఆ మిస్ అయినప్పుడు ఎవరు ఆఫీసర్లు అక్కడ ఉన్నారు, ఎందుకు కేసులను టేకప్ చేయలేదు, వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిళ్లు పనిచేసినాయి, ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పైకి మనకి మామూలుగా మొదటి వార్తలు వచ్చినప్పుడు ఇది మామూలు ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ కేస్ అని అనిపించింది. కానీ బట్ ఏంటంటే వెన్ వీ డిగ్ ఇన్ టు డీపర్ చాలా మెనీ స్కెల్టన్స్ ఫ్రమ్ ది కబోర్డ్ అంటాం కదా, అట్లాగా అవి టంబుల్ అవుతున్నాయి. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి కొంతవరకు న్యాయం జరగటానికి, వాస్తవాలు బయటకు రావడానికి అయితే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నదండి. ఇప్పుడు ఏంటంటే వాస్తవాలని దాచేసే పరిస్థితి అయితే లేదు. ఒకసారి బయటకు రావటం అంటూ జరిగితే మనకి అనేక ఏజెన్సీలు ఉన్నాయి. మీడియా కూడా మీరు ఇందాక అన్నారు, మీడియా మొత్తం అక్కడే కాన్సన్ట్రేట్ చేసిందని. సరే, మీడియా కొంతవరకు వాస్తవాలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది, కొంతమంది సెన్సేషన్ చేస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీడియా చేసే ఇన్వెస్టిగేషన్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళు కూడా ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు బాగా ఎక్కువ తెలుస్తాయి. కాబట్టి అక్కడ మీడియా వాళ్ళు కూడా కొన్ని నిజాలు బయట పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. లెట్ us see sir. Thank you sir. Thank you so much. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.